హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క వంటలు. ఈరోజు మన కిచెన్లో కజ్జికాయలు చేస్తున్నానండి. కజ్జికాయలు అందరికీ తెలిసిన రెసిపీయే, ఎప్పుడో పూర్వకాలం నుంచి వస్తున్న రెసిపీయే కదా. అయితే స్టఫింగ్ మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడతారు కదా. నేనైతే ఏం పెడుతున్నానో రోజు చూపిస్తానండి. ఇది చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి. ముందుగా నువ్వులు తీసుకున్నాను, దోరగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ప్రక్కన పెట్టేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా నెయ్యి వేసాను. నెయ్యి వేసి కొబ్బరి వేస్తున్నాను, కోరుకున్న కొబ్బరి వేసి దాన్ని కూడా చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా ఆ నువ్వుల్లో వేసేసుకోండి. గసగసాలు తీసుకున్నాను, ఇవి త్వరగా వేగిపోతాయంటే చూసుకొని జాగ్రత్తగా వేయించుకోండి. అవి వేగిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్నాను. నువ్వులు కొబ్బరి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. నేను ఒక గ్లాస్ చొప్పున తీసుకున్నాను. ఇదిగో ఇక్కడ ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ ఒకే బౌల్లో తీసుకోవాలండి. ఇప్పుడు బెల్లం తీసుకున్నాను, షుగర్ వేసుకోవచ్చు కానీ నేను బెల్లం తీసుకున్నాను. అది కూడా ఒక గ్లాస్ తీసుకున్నాను. తీసుకొని ఇది మిక్సీలో వేసి పౌడర్లో చేసుకొని ఇందులో వేసి బాగా చేతితో కలిపేసుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా కలిపేసుకోవాలి. కలిపి ప్రక్కనే ఉంచుకోండి. ఈ స్టఫింగ్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేశారంటే ఎప్పుడు ఇదే స్టఫింగ్ వాడతారు. ఇదిగో ఇప్పుడు మైదా తీసుకున్నాను, అందులో నెయ్యి వేసి బాగా నెయ్యి పట్టిస్తున్నాను దీనికి. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ సరిపడినంత, పిండి బాగా లూజ్ అవ్వకుండా కొంచెం గట్టిగా ఉండేలాగే కలుపుకొని కాసేపు నాననివ్వండి. చూస్తున్నారు కదా, ఇలాగ కలుపుకొని ప్రక్కన ఉంచేసుకోండి. ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, అరగంట నాననిచ్చాను. ఇప్పుడు తీసుకొని చిన్న పిండి ముద్ద తీసుకొని చపాతీలా ఒత్తుకొని, ప్రాసెస్ అంతా మీకు తెలిసిందేనండి. పలుచగా చేసుకుంటే బాగుంటాయి. మనం ప్రిపేర్ చేసుకుని స్టఫింగ్ వేసి అంచులకు వాటర్ వద్ది యాక్సెస్గా ఉన్న అంచులన్నీ కట్ చేసేసుకోవాలి కజ్జికాయల షేప్లోని. బయటకు వచ్చేయకుండా ఒకసారి చేతితో మళ్ళీ నొక్కుతున్నాను. ఇవన్నీ చేసి ఒక ప్రక్కన ఉంచుకొని కాగుతున్న నూనెలో వేసుకోవాలండి. కొంచెం లో ఫ్లేమ్లోనే వేయించుకుంటే బాగా వేగుతాయి. ఒక 15 days వరకు ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఒక 15 days వరకు కూడా చాలా బాగుంటాయి. చూస్తున్నారు కదా, చక్కగా త్వరగానే వేగిపోతాయి. చల్లారిన తర్వాత ఒక 8 డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇవి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తినచ్చు, మెచ్యూర్ అయిన పిల్లలకు పెట్టచ్చు. ఈ రోజుల్లో చాలా వరకు బయట ఆర్డర్ ఇచ్చేసుకుంటున్నారండి. కానీ మనం సొంతగా చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది.